నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖా పింకాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మాతల యొక్క సందేశాన్ని విని, అంటే మాతలి ద్వారా దేవేంద్రుడి యొక్క సందేశం రాముడికి ఏంటంటే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి అస్త్రం ఏదైతే ఉందో బ్రహ్మాస్త్రం అనేటువంటిది, ఆ అస్త్రాన్ని ప్రయోగించడం తప్పదు. ఇక రావణుడిని వధించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకని రామ ఆ మహానుభావుడైనటువంటి
స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి అస్త్రాన్ని సంధించవలసిందే అని మాతలి సూచించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని, ఆ అస్త్రాన్ని స్మరించి, అంటే ఆ అస్త్రదేవత అయినటువంటి సాక్షాత్తు బ్రహ్మ కాబట్టి ఆయన స్మరించి దానికి తగినటువంటి బాణాన్ని ఆయన తీసి సంధించడానికి తీసుకున్నాడనమాట. ఆ బాణం కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని దేనికైతే సంధించబోతున్నాడో ఆ బాణం కూడా చాలా విశేషమైనటువంటిది. ఆ బాణం కూడా ఆ బాణం కూడా బ్రహ్మగారే మొదట ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడి కోసం సృష్టించి ఇచ్చాడనమాట ఆయన బ్రహ్మగారు. దాంతోనే ఇంద్రుడు ముల్లోకాల్ని జయించడం అనేటువంటిది జరిగింది. అదే బాణం, ఆ బాణం యొక్క దానిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో అనేటువంటిది కూడా వర్ణిస్తున్నారు అన్నమాట వాల్మీకి మహర్షి. అది వేగంలో వాయువుతో సమానమైనటువంటిది. తర్వాత ఏమో దాని యొక్క తీక్ష్ణతలో అగ్నితో, తర్వాత సూర్యుడితోనూ, దాని యొక్క శరీరం, ఆ బాణం యొక్క శరీరం అనేటువంటిది ఆకాశమయం అనేటువంటిది ఆ శరీరం. తర్వాత గౌరవం అంటే దాని యొక్క భారం అనేటువంటిది, అది మేరుమందరవు. ఈ విధంగా దాని లక్షణాలన్నీ కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా జాజ్వల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం. వపుహ అంటే శరీరం, వపుష అంటే శరీరంతో ఎలా ఉందంటే ఆ బాణం జాజ్వల్యమానంగా ఉంది. అంటే బాగా అగ్నిలాగా, అగ్ని జ్వలిస్తున్నటువంటి అగ్ని ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశమానంగా ఉందన్నమాట. అలాగే సుపుంఖం హేమభూషితం, దాని యొక్క అది ఎలా ఉందంటే హేమభూషితమైనటువంటిది, అంటే బంగారంతో అలంకరింపబడినటువంటిది. దాని రెక్కలు, పుంఖం అంటే రెక్కలు, బాణానికి ముందు ఒకవైపున వెళ్ళి గుచ్చుకునేటువంటి చోట ములుగు ఉంటుంది. ఆ చివర ఎక్కడైతే ఆ వెంటి తాడికి, ఆ నారికి, అల్లితాడికి సంధిస్తారో ఆ చోట పక్షి ఈకలతో ఉన్నటువంటివి అటు ఇటు కూడా చేయబడి ఉంటాయి. అది ఎందుకంటే బాణం వదిలినప్పుడు ఆ బాణం వెళ్తున్నటువంటి దాంట్లో సమానంగా ఎగరడానికి వీలుగా ఉండేట్టుగా అలా నిర్మితం అయి ఉంటుంది అన్నమాట. ఇంకా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కరవర్చసం. అది సమస్త భూతముల యొక్క తేజస్సుతో, అంటే ఇక్కడ పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తేజస్సు బాణంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సూర్య సమానమైనటువంటి వెలుగు కూడా ఉన్నటువంటిది భాస్కర వర్చసం. దాని వర్చస్సు, ఆ బాణం యొక్క వర్చస్సు అనేటువంటిది భాస్కరుడు, సూర్యుడితో యొక్క వర్చస్సుతో కూడినటువంటిది. సధూమమివ కాలాగ్నిం, ఎలా ఉందంటే కాలాగ్నిలాగా. ఆ బాణం వదిలిన తర్వాత బాణం వెళ్తుంటే ఎలా ఉంటుందంటే కాలాగ్ని, ప్రళయాగ్నిలాగా ఉంటుందన్నమాట. సధూమం అంటే, ధూమం అంటే పొగ, పొగతో కూడినటువంటి కాలాగ్నిలాగా ఉన్నటువంటిది. దీప్తం ఆసీ విషోపమం, విషంతో ఉన్నటువంటి సర్పములలాగా
భయంకరమైనటువంటి విషసర్పాలు ఎలా ఉంటాయో అలాగా ఉన్నటువంటిది. నరనాగాస్వ వృందానాం భేదనం క్షిప్రకారిణం. అది ఎలాగంటే నరులు అంటే మనుష్యుల్ని కానీ, నాగా అంటే ఏనుగుల్ని కానీ, అశ్వములు గుర్రాల్ని కానీ వాటిని చాలా చాలా వేగంగా విదీర్ణం చేయగలిగినటువంటిది, అంటే చీల్చి పారేసేటువంటిది అన్నమాట అలాంటి బాణం. ద్వారాణం పరిఘాణం చ గిరీణాం చాపి భేదనం నానా రుధిరదిగ్ధాంగం మేధోదిగ్ధం సుదారుణం వజ్రసారం మహానాదం నానా సమితి దారుణం సర్వవిత్రాసనం భీమం శ్వసంతమివ పన్నగం పంకగృధ్రబకానాం చ గోమాయుగణరక్షసాం నిత్యభక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం. అది దాని యొక్క శక్తి, ఆ బాణం యొక్క పవర్ ఏమిటో ఎట్లాంటిదో చెప్తున్నాను అన్నమాట ఈ శ్లోకాల్లో 3 శ్లోకాల్లో కూడా. ఏమిటంటే పెద్ద పెద్ద ద్వారములు కానీ మహాద్వారాలు ఉంటాయి, ఆ ద్వారాలని కూడా వాటిని విదీర్ణం చేయగలిగినటువంటిది. తర్వాత పరిఘాణం, ఆ ద్వారాలు వాటి యొక్క చుట్టూ ఉన్నటువంటి తోరణాలు, ఇంకా గిరీణాం పర్వతాలు, వాటన్నిటిని కూడా భేదించడం అనేటువంటి దాంట్లో చాలా వేగంగా వాటిని భేదించగలదు, అంటే ముక్కలు చేసేయగలదు. నానారుధిర దిగ్ధాంగం, అలాగే అది ఎలా ఉందంటే నానా రుధిరం అంటే రక్తం, రుధిర దిగ్ధాంగం అంటే ఆ బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి చీల్చేస్తే ఆ చీల్చబడినటువంటి అది జంతువు కానీ లేకపోతే మనుషులు కానీ రాక్షసులు కానీ వాళ్ళ యొక్క రక్తంతో తడిసినటువంటిది ఇంతకుముందు. అలాగే దారుణమైనటువంటిది. అందులో ఏమిటంటే చాలా దాని యొక్క రక్తము, తర్వాత మేధోదిగ్ధాంగం, మేధస్ అనేటువంటిది ఇవన్నీ కూడా అంటే రక్తము, మేధస్సు ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఉన్నటువంటి ధాతువులు. ఎవరికైతే తగిలిందో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ధాతువులు విచ్ఛిన్నమయ్యి దానిలోంచి వచ్చేటువంటి వాటన్నిటితో తడిసినటువంటిది అన్నమాట. వజ్రసారం అంటే వజ్రాయుధంతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది. మహానాదం, ఆ బాణం వెళుతుంటే చాలా పెద్ద శబ్దం వస్తుంది. నానా సమితి దారుణం, అనేకమైనటువంటి యుద్ధాల్లో శత్రు సైన్యాల్ని చీల్చివేసినటువంటి బాణం అన్నమాట అది. అటువంటిది సర్వవిత్రాసనం, అందరినీ కూడా భయపెట్టగలిగేటువంటిది. భీమం, భయంకరమైనటువంటిది. ఎలా ఉందంటే శ్వసంతమివ పన్నగం, ఆ బాణం వెళ్తున్నప్పుడు ఆ బాణం మీదకి వస్తుంటే ఎలా ఉంటుందంటే బుసలు కొడుతున్నటువంటి పాములా ఉంటుంది ఆ బాణం, అలాంటి బాణం అది. కంక గృధ్ర బకానాం చ అంటే గృధ్రం అనేవి కాకులు, గృధ్రం గ్రద్దలు, బక అంటే కొంగలు, తర్వాత అలాగే గోమాయు గణరక్షసాం నక్కలు, అలాగే ఇంకా పిశాచములు మొదలైనటువంటివి వాటన్నిటినీ కూడా నిత్యభక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం, వాటన్నిటికీ కూడా యుద్ధంలో
శత్రు సైన్యాన్ని అంతటిని కూడా హతం చేసి వాటన్నిటికీ ఆహారంగా ఏటు చేయగలదన్నమాట. అలాంటి బాణం అన్నమాట ఇది. నందనం వానరేంద్రాణం రక్షసాం అవసాదనం వాజితం వివిధైర్వాజై చారు చిత్రైర్గరుత్మత. ఆ బాణం ఉందే వానరులకేమో ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే రాముడు బ్రహ్మాస్త్రం సంధించి వేయబోతున్నాడు ఈ బాణం. అది వేస్తే రావణాసురుడు వధింపబడడం తథ్యమని తెలుసు. అందుకని వానరులందరూ చాలా ఆనందంగా ఉన్నట్ట. కానీ రక్షసాం అవసాదనం, వానరులు ఆనందంగా ఉన్నారు కానీ రాక్షసులు వాళ్ళకి దుఃఖం కారణం అయినట్టుంది. అటువంటిది వీళ్ళకేమో ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళ దుఃఖం కలిగిస్తుంది. అటువంటిది బాణం. వాజితం వివిధైర్వాజై, అలాగే అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి చారు చిత్రై గరుత్మత, గరుత్మంతుడు యొక్క విచిత్రమైనటువంటి ఆ రెక్కలు వాటిలాగా అటువంటి ఉన్నటువంటి రెక్కల్లాగా దీని రెక్కలు కూడా అలా ఉన్నాయన్నమాట. తమ్ ఉత్తమేషం లోకానాం ఇక్ష్వాకు భయనాశనం ద్విషతాం కీర్తిహరణం ప్రహర్షకరం ఆత్మనః అభిమంత్ర్య తతో రామః తం మహేషుం మహాబలః వేద ప్రోక్తేన విధినా సందధే కార్ముకే బలి. అంత ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఆ బాణాన్ని, ఆ బాణం ఎటువంటిదంటే ఇక్ష్వాకు కులంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా భయాన్ని పోగొట్టేటువంటిది. అంటే ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి వాళ్ళ భయం ఏమిటి అంటే రాముడు యుద్ధం చేస్తున్నాడు అటు రావణుడితో. రావణుడు కూడా మహాబలవంతుడైనటువంటి వాడు, మహాభయంకరమైన రాక్షసుడు. వాడి వల్ల రాముడికి ఏమన్నా అవుతుందా అనేటువంటి భయం అనేటువంటిది, ఏమవుతుందో అనే భయం అంతా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ భయం అంతా తొలగిపోయినట్టు అందరికీ కూడా అలా ఉంది. ఇక్ష్వాకు భయనాశనం. తర్వాత ద్విషతాం కీర్తిహరణం. ద్విషతాం అంటే రావణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళ శత్రువు అయినటువంటి వాళ్ళు రావణుడు వాడి తాలూకు వాళ్ళందరూ వాళ్ళ యొక్క కీర్తిని హరించేటువంటిది. తర్వాత ప్రహర్షకరం ఆత్మనః. ఆత్మనః ఆ వేసేటువంటి ఉపయోగించేటువంటి వాడికంటే ఇక్కడ రావడం అనమాట. ఆయనకి ప్రహర్షకరణం, ఆయన మంచి హర్షం కలిగిస్తుంది. అటువంటిది అనమాట. అంటే మంచి కాన్ఫిడెన్స్తో వేస్తున్నాడు అనమాట ఆయన ఈ బాణాన్ని. అభిమంత్ర్య తతో రామః తం మహేషుం మహాబలః. మహాబలః రామః. రాముడు ఎటువంటి వాడు? మహాబలవంతుడు. అటువంటి రాముడు ఆ బాణాన్ని అభిమంత్రించాడు. బ్రహ్మాస్త్రాన్ని ఆయన ఆవాహన చేశాడు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే ఆయుధం, భౌతికమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆయుధాన్ని శస్త్రం అంటారు. బాణం కానీ, ఖడ్గం కానీ, గద కానీ, ఇవన్నీ కూడా. అస్త్రం అంటే ఒక మహత్తరమైనటువంటి మంత్రశక్తి. అది ఆ మంత్రశక్తిని ఆవాహన చేసి ఈ బాణంతో పనిచేసేట్టుగా అనుసంధానం చేస్తారు. అది వాళ్ళు చేసేటువంటి పని. అందుకని మనం సినిమాలో వాటి చూపిస్తుంటాడు చూడండి, వాడు బలానా అస్త్రం వేసాడని బాణం వేస్తాడు. మామూలు బాణం వేస్తే ఒక బాణమే వెళ్ళి గుచ్చుకుంటుంది. ఈ అస్త్రాన్ని అభిసంధానం చేసినప్పుడు అది ఏ అస్త్రమే ఎక్కువ వేస్తే ఆ అస్త్రం యొక్క శక్తి అంతా దీనిలోంచి పనిచేస్తుంది ఆ బాణం ద్వారా. దానివల్ల అవతల ఉన్నటువంటి శత్రువు భస్మం అయిపోతారనమాట. అందుకని ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు రాముడు. అభిమంత్రితతో రామస్తం మహేషుం మహాబలః. ఎలా అభిమంత్రించాడంటే వేద ప్రోక్తేన విధినా. అది ఎలా పడితే అలా కుదరదు. వేదంలో ఆ మంత్రాన్ని ఎలా అధ్యయనం చేయాలి, తర్వాత ఏ విధానం ప్రకారం ఈ పని అనుసంధానం చేయాలనేటువంటి ఆ విధి ప్రకారం సందధే కార్ముకే. ఆ విల్లుకి
అనుసంధానం చేశాడనమాట ఆ అభిమంత్రాన్ని చేసి. తస్మిన్ సంధీయమానే తు రాఘవేణ శిరోత్తమే సర్వభూతాని సంత్రేషు చచాల చవసుంధరా. ఎప్పుడైతే రాముడు ఆ భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వేదోక్తమైనటువంటి విధంగా ఆ విల్లు తాడుకి అలితాడుకి అభిమంత్రించి ఆ తాడుకి పెట్టాడు, అనుసంధానం చేశాడో, ఇంకా చేసిన తర్వాత ఏం చేస్తాడో ఆ తాడును లాగుతాడు. ఆ సందర్భంలో ఏమైందంటే సర్వభూతాన్ని, పంచభూతాలన్నీ కూడా సంత్రేషు వణికిపోయాట. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటిది బ్రహ్మాస్త్రం అంటే. అన్ని అస్త్రాల్లోకి కూడా మహా తీవ్రమైనటువంటిది, మహాభయంకరమైనటువంటిది ఆ అస్త్రం వేయాలంటే అందరూ వేయలేరు కూడా. ఎందుకంటే అసలు ఆ అస్త్రాన్ని ముందు ఉపాసన చేయడమే చాలా కష్టం. ఆ చేసినటువంటి వాడికి చాలా శక్తిమంతుడై ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వాడు ఆ అస్త్రాన్ని ఉపాసన చేస్తే ముందు వాడు మాడిపోతాడు ఆ అస్త్రం బలానికి, ఆ శక్తికి. అందువల్ల బ్రహ్మాస్త్రం అనేటువంటిది ప్రయోగం చేయాలంటే అది చాలా శక్తివంతమైనటువంటిది. ఆ ప్రయోగం చేసేటువంటి వాడి శక్తి బట్టి కూడా ఉంటుంది. తర్వాత అస్త్రాన్ని ప్రయోగించి అది ఉపసంహారం చేసేటువంటిది రెండు తెలిసినటువంటి వాడు అయి ఉండాలన్నమాట ఆ అస్త్రాన్ని. అటువంటి మహాభయంకరమైనటువంటిది, మహా తీక్ష్ణమైనటువంటిది, మహాశక్తిమనమైనటువంటిది ఆ అస్త్రం. అటువంటిది అలాగా చాలా అటువంటి అస్త్రాన్ని ఆయన అనుసంధానం చేస్తుంటే పంచభూతాలన్నీ కూడా వణిగిపోతున్నాయి. సర్వభూతాన్ని సంత్రేషు, ఇంకా చచాల వసుంధర అంటే భూమి కంపించింది. పంచభూతాలు వణికిపోవడం, భూమి కంపించడం అంటే దాని ఎంత ప్రభావం ఉంటే కానీ అలా అవ్వదు. స రావణాయ సంక్రుద్ధో భృశం ఆయమ్య కార్ముకం చిక్షేప పరమాయత్త శరం మర్మ విదారణం. మర్మములను భేదించగలిగేటువంటి ఆ బాణాన్ని, ఆ అస్త్రంతో అనుసంధానం చేసినటువంటి ఆ బాణాన్ని రావణాసురుడి మీద ఆయన ఏం చేశాడంటే రాముడు బాగా లాగి రావణాసురుడి వైపుకి వదిలిపెట్టాడు అన్నమాట ఆ బాణాన్ని. చిక్షేప అంటే వదిలాడు. వదిలితే స వజ్రైవ దుర్ధర్షో వజ్రిబాహు విసర్జిత కృతాంత ఇవ చావార్యో న్యపతద్రావణో రసి. ఆ బాణం వజ్ర ఇవ అంటే వజ్రాయుధంలాగా, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఎలా ఉంటుందో అలా వజ్రంలాగా. దుర్ధర్ష అంటే ఎవరు కూడా దాన్ని ఎదిరించలేరు అటువంటిది అనమాట. ఎవరు కూడా ఎదిరించలేరు దాన్ని. అటువంటిది వజ్ర ఇవ, వజ్రాయుధంలాగా ఉన్నటువంటిది. దాన్ని వేసినటువంటి వాడు, వదిలినటువంటి వాడు ఎలా ఉన్నాడు రాముడు? వజ్రబాహు, ఆయన వజ్రం లాంటి బాహువు కలిగినటువంటి వాడు. రాముడి యొక్క బాహువులు అనేటువంటివి ఉన్నాయే వజ్రాలు లాంటివి అనమాట. కృతాంత ఇవ చ అవార్యో, కృతాంత అంటే యముడిని ఎవరు కూడా వారించలేరు. యముడు అంత శక్తిమంతుడు. అలాగే ఇది కూడా ఎవరు ఎదిరించడానికి వీలు లేనటువంటి విధంగా యముడిలాగా ఉన్నటువంటిది. అది వెళ్ళి న్యపతత్ రావణో రసి, రావణాసుడి యొక్క ఉరోభాగం అంటే హృదయ భాగం ఉండే ఉరస్సు నందు సరిగ్గా అక్కడ వెళ్ళి పడింది ఆ బాణం. ఇప్పుడు చూసారా, మరి మామూలు నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. చాలామంది వేరువేరు దాంట్లో చెప్పబడినటువంటి విధంగాను రాముడు వేసినటువంటి బాణం అనేటువంటిది రావణాసుడి యొక్క ఉదరంలోకి వెళ్ళి తగిలిందని, పొట్టలో వేశాడని,
ఎందుకంటే ఆయన పొట్టలో అమృత భాండం ఉందని, ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. కానీ వాల్మీకి మహర్షి చెప్పినటువంటిది మనకి ప్రమాణం అనేటువంటిది చెప్పుకున్నాం కదా నిన్న. ఇందులో ఎక్కడైనా రాముడు ఆ పొట్ట మీద ఉదరంలోకి వేశాడు, అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని ఇంకింపజేయడానికి. ఉదరంలో అమృతం రావణాసుడికి ఏమీ లేదు. ఉదరంలో అమృతం పెట్టుకుని ఉన్నాడు, అందుకే తలకాయ కొడితే తలకాయలన్నీ కూడా మళ్ళీ మొలుస్తున్నాయి అని ఊహ అన్నమాట. అది తలకాయ ఛేదించాడు కదా తలని, అలా 100 సార్లు ఛేదిస్తే 100 సార్లు తలకాయ పడిపోతే మళ్ళీ మళ్ళీ తలకాయ మొలుస్తుందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కొంతమంది ఊహించి ఇలా తలకాయలు మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి కాబట్టి అమృతం ఉంది వాడి కడుపులో అని అనుకున్నారు. కాబట్టి తలకాయ కోసేస్తే మళ్ళీ తలకాయ వస్తుంది, అదే ఎలా వస్తుంది అని. అదేం లేదు, వాడికి మాయాశక్తి ఉంది. వాడికి కొన్ని వరాలు ఉన్నాయి, మాయాశక్తి ఉంది. దాని చేత వాడికి రాముడు మామూలుగా వాడి శిరస్సును చేరిస్తే మళ్ళీ శిరస్సు మళ్ళీ మొలుచుకొస్తుంది. అది కారణం. అంతేగాని వాడు పొట్టలో అమృత భాండం పెట్టుకున్నాడు, అమృతం భాండం లోపల పెట్టుకున్నట్టు వాడు పొట్టలో అని చాలా ప్రచారాలు ఉన్నాయి. రాముడేమో అలా కొట్టడానికి ఇష్టపడాడు, ఎందుకంటే పొట్ట మీద కొట్టకూడదు, ఉరస్సు మీద కొట్టాలి, కొన్ని ఉన్నాయన్నమాట. అందువల్ల రాముడేమో సిన్సియర్గా అలా ఉరస్సు మీదకే వేస్తాడు. అప్పుడు హనుమంతుడు చూసి అయ్యయ్యో పాపం రాముడు మొహమాట పడుతున్నాడని చెప్పి ఆయన వాయువుని ప్రార్థిస్తే ఆ వాయువు ఆ బాణాన్ని గతి తిప్పి పొట్టలో గుచ్చుకున్నట్టు చేసింది. ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. వాల్మీకి రాసిందే మన ప్రమాణం. వాల్మీకి రాసింది స్ట్రైట్గా వెళ్ళి అది రావణాసుడి యొక్క గుండెల మెల్లో కొట్టింది, ఎక్కడ వేరే చోట కాదు. న్యపదద్ రావణోరసి, రావణాసు యొక్క ఉరస్సు మీద పడింది అని చెప్పాడు వాల్మీకి మహర్షి. అందులో ఏమీ సందేహం లేదు. అది సవిసృష్టో మహావేగ శరీరాంతకర పర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః. అది ఎటువంటి విధంగా చేసిందంటే శరీరాన్ని అంతమొందించేటువంటి విధంగా అది మహావేగంగా వెళ్ళి ఆ బాణం ఆ తగులుతోనే ఎప్పుడైతే స్పృశించిందో వాడి హృదయాన్ని, వాడి హృదయం అంతా కూడా విదీర్ణం అయిపోయింది. అంటే చిన్నం అయిపోయింది అన్నమాట, ఛేదింపబడిపోయింది హృదయం కాస్త, అంటే గుండె కాస్త విదీర్ణం అయిపోయింది. రుధిరాక్త స వేగేన శరీరాంతకరశరః రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతలం. ఆ బాణం ఉందే, బ్రహ్మాస్త్రంతో సంధించబడినటువంటి బాణం కాస్త చాలా వేగంగా రావణుడి యొక్క ప్రాణాలను హరించేసి వాడి యొక్క వెంటనే వాడు ఆ హృదయం విదీర్ణం అయిపోయి అక్కడి నుంచి రక్తం బయటికి చిమ్మింది. ఆ రక్తం బయటికి చిమ్మినట్టుగా చేసి ఈ బాణం వెళ్ళి భూమిలోకి దిగిపోయింది లోపలికి. అంటే ఎంత వేగమైనటువంటి బాణం అది. వాడి హృదయాన్ని చీల్చేసింది, ఆ రక్తం బయటికి చిమ్మింది, వాడి శరీరాన్ని కాస్త విచ్ఛిన్నం చేసింది, వాడి ప్రాణం అంతా కూడా బయటికి ఎగిరిపోయి భూమిలోకి వెళ్ళి గుచ్చుకుంది, భూమిలోకి దిగిపోయింది అంతే. రుధిరాక్త సవేగేన శరీరాంతకరం శరః రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతలం. తస్య హస్తాద్ హతస్యాసు కార్ముకం తత్సాయకం నిపపాత సహ ప్రాణైః భ్రస్యమానస్య జీవితాత్. రావణాసుడి చేతిలో విల్లు పట్టుకున్నాడు కదా, వాడి చేతుల్లోంచి ఆ కార్ముకం ధనస్సు కాస్త ససాయకం బాణాలతో సహా నిపపాత కింద దారిపోయి పడిపోయింది. వాడి ప్రాణాలు ఎగిరిపోయాయి, ఇంక వాడి చేతికి పట్టుపోయింది. వాడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు బాణాలు కింద పడిపోయాయి. ప్రాణైర్భ్రస్యమానస్య జీవితం
అలాగే ప్రాణాలు బయటికి వెళ్ళిపోయి వాడు ప్రాణం అంతా బయటికి వెళ్ళిపోయింది కదా, అందుకని చేతిలో ఉన్నటువంటి వాడి యొక్క జీవితంతో పాటు అన్ని ప్రాణం బయటికి వెళ్ళిపోయింది. వాడు నిర్జీవుడయ్యాడు. వాడు గతాసుర్భీమవేగస్తు నైరుతేంద్రో మహాద్యుతి పపాతస్యందనాద్ భూమౌ వృత్రో వజ్రహతో యథా. పూర్వం వృత్రాసురుడు వాడిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టాడు. వాడు ఇంకా ఏ ఆయుధాలకి లొంగలేదు ఆ వృత్రాసురుడు. ఆ వజ్రాయుధంతో కొట్టబడినటువంటి వృత్రాసురుడు ఎలా అయితే పడిపోయాడో ఆ విధంగా ఈ రావణాసురుడు నైరుతేంద్ర అంటే రాక్షసేంద్రుడైనటువంటి వాడు మహాద్యుతి, వాడు మహా తేజస్సు అయినటువంటి వాడు. ద్యుతి అంటే తేజస్సు, మహా తేజస్సుతో కూడినటువంటి వాడు అటువంటి రావణాసురుడు. గతాసు అంటే ఆసు అంటే ప్రాణము, ప్రాణములు కాస్త బయటికి వెళ్ళిపోయాయి. భీమవేగస్తు, వాడు ఎలాంటి వాడు అంటే భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి వాడు, మహా తేజస్వంతుడైనటువంటి వాడు. అటువంటి వాడు స్యందనాద్ భూమౌ పపాత, రథం నుంచి భూమి పడిపోయాడు అంతే. ఎలా అంటే వృత్రాసురుడు పడిపోయినట్టుగా. ఎప్పుడైతే ఇంద్రుడు వజ్రంతో కొట్టాడో అప్పుడు వృత్రాసురుడు ఎలా అయితే భూమి పడిపోయాడో అలాగా ఈ బ్రహ్మాస్త్రంతో కూడినటువంటి బాణం తగిలినటువంటి రావణుడు కూడా భూమి మీద పడిపోయాడు రథం నుంచి. తం దృష్ట్వా పతితం భూమౌ హతశేషా నిశాచరా హతనాథా భయత్రస్తా సర్వతః సంప్రదద్రువు. ఎప్పుడైతే రావణుడు అలా భూమి పడిపోయాడో అప్పుడు యుద్ధంలో వధింపబడగా మిగిలినటువంటి రాక్షసులు ఉన్నారే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజు అయినటువంటి ఆయన అలా హతుడైపోయేప్పటికీ వాళ్ళ భయంతో వాళ్ళందరూ కూడా అన్ని వైపుకి పారిపోయారు. రాక్షసులందరూ అక్కడ నిలవలేక పారిపోయారు. వాళ్ళు నర్దంతశ్చ అభిపేతుస్తాన్ వానరా ద్రుమయోధినః దశగ్రీవ వధం దృష్ట్వా వానరాః జితకాసినః. రావణుడి యొక్క ఆ వధ అవడం, వధింపబడ్డం అనేటువంటి చూసినటువంటి దాంతో వానరులందరూ ఆ విజయంతో వాళ్ళు చాలా మంచి ఆనందం పొందినటువంటి వాళ్ళే, ఉత్సాహంతో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ వృక్షాలు, ఆయుధాలుగా పట్టుకున్నటువంటి వృక్షాలు వాటన్నిటితో గర్జిస్తూ రాక్షస సేన మీద పడి విరుచుబడి వాళ్ళందరినీ వీలైనంత మందిని వధించేశారు. వాళ్ళు అర్ధితా వానరైర్హృష్టైర్ లంకాం అభ్యపతన్ భయాత్ హతాశ్రయత్వాత్ కరుణైర్ బాష్ప ప్రశ్రవణైర్ముఖై. ఇలా హర్షంతో విజయోత్సాహంతో ఉన్నటువంటి వానరుల చేత అలాగా వధింపబడినటువంటి వాళ్ళు చనిపోతుండగా వీళ్ళ చేత ఈ భయానికి మర్దితులైనటువంటి వాళ్ళు రాక్షసులందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భయంతో చాలా లంక వైపుకి వాళ్ళు ఎలా పారిపోయారంటే వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. వాళ్ళ కరుణతో వాళ్ళ దీనమైనటువంటి విధంగా కళ్ళలోంచి బాష్పాలు కారుతూ భయంతో లంకలోకి పారిపోయారు మిగిలినటువంటి హతశేషులైనటువంటి వాళ్ళందరూ కూడా. తతో వినేదు సంహృష్ట వానరా జితకాసినః వదంతో రాఘవజయం రావణస్య తద్వధం. ఇంకా అప్పుడు వానరులందరూ కూడా విజయోత్సాహంతో వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి బ్రహ్మాండంగా వాడు గర్జిస్తూ రావణుడు వధింపబడ్డాడు రాముడి చేత, రాముడు వధించాడు రావణుణ్ణి అని వాళ్ళందరూ కూడా బాగా గట్టిగా వాళ్ళు గర్జన చేస్తూ ఉన్నారట. అథాంతరిక్షే
జ్ఞనదత్ సౌమ్య స్థితశతుందుభి దివ్యగంధవస్తత్ర మారుత సుసుఖో వచౌ వవౌ. అప్పుడు అంతరిక్షంలో ఆకాశంలో దేవదుందుభులు మోగాయి. దేవతలు పైనందరూ చూస్తున్నారు కదా వాళ్ళ యుద్ధాన్ని, వాళ్ళందరూ కూడా మంచి ఆనందంతో ఉత్సాహంతో దుందుభులు మోగించారు, దేవదుందుభులు మోగాయి. అలాగే వాయువు, అమ్మయ్య వాయువు ఊపిరి పీల్చుకున్నట్టండి. మనం ఏదైనా భయం తొలగిపోయినప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటాం హాయిగా, అమ్మ హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు వాయుదేవుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా వాయుదేవుడిని కూడా వీడు వాయువుని వరుణుడిని అందరినీ కూడాను చాలా ప్రెషర్లో పెట్టాడు రావణాసురుడు. వాళ్ళందరినీ ఆ భయంతో ఉన్నారు రావణుడు అంటే. అంత భయంకరమైనటువంటి వాడు. ఎందుకంటే ఇంద్రుణ్ణి వరుణుణ్ణి కుబేరుణ్ణి వాయు అందరినీ కూడా వీడు హింస పెట్టేశాడు. అందుకని ఇప్పుడు వాయువు దివ్యగంధవ, మంచి చక్కటి సుగంధంతో కూడినటువంటి వాడై సుసుఖో వవౌ, మంచి సుఖంగా వీస్తున్నట్టు వాయువు, అమ్మయ్య హాయిగా వీస్తున్నట్టు ఇప్పుడు ఇంతకాలానికి. నిపపాత అంతరిక్షాచ్చ పుష్పవృష్టి తదా భువి, ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిసింది రావడం మీద. దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి పుష్పాలతో రాముడి మీద వృష్టి కురిపించారు, పుష్పవృష్టి కురిసింది. కిరంతి రాఘవరథం దురావాప మనోహర, ఆ రాముడు ఎక్కినటువంటి రథం ఉందే, ఆ రథం ఎటువంటిది, మనోహరమైనటువంటిది. ఇంద్రుడి రథం దేవరథం అది, అందులో రాముడు ఉన్నాడు కదా. అందుకని వాళ్ళు వేసినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా చక్కగా ఆ రథం మీద చుట్టూ అటు ఇటు పడుతూ ఉన్నాయట. ఆ రకంగాను రాఘవస్తవ సంయుక్త గగనే చ విశుశ్రువే సాధు సాధ్వితి వాగగ్రియ దేవతానాం మహాత్మనాం. ఆ దేవతలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాముడిని స్తోత్రం చేస్తున్నట్టు. వాళ్ళు రావణాసురుడిని వధించడం అంటే ఇంకెవరి తరం అవుతుంది, రాముడు తప్ప ఇంకెవరి తరం కాదు. కారణం ఏమిటి? ఒకటేమో బ్రహ్మవరం, బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాలు. రెండోది వాడేమో సాక్షాత్తు నారాయణుడి యొక్క వాడి ద్వారపాలకుడు. వీళ్ళందరికంటే పైన బ్రహ్మ కంటే కూడా సుపీరియర్ అన్నమాట ఒక రకంగా. అందుకని ఆయన వధించడం ఆయన చేతిలో ఉంది, కానీ ఇంకెవరు ఈ మధ్యలో వాళ్ళు ఎవ్వరూ వధించలేరు. అందువల్ల దేవతలు స్తోత్రం చేస్తున్నారు, సాధు సాధు బాగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో అరుస్తున్నారు. అంతరిక్షణ దేవతలు గంధర్వులు వీళ్ళందరూ కూడా. ఆవివేశ మహాన్ హర్షో దేవానాం చారణై సహ రావణే నిహతే రౌద్రే సర్వలోక భయంకరే. ఈ రావణుడు ఎటువంటి వాడు? సర్వలోక భయంకర, అన్ని లోకాలన్నిటికీ కూడా భయంకరమైనటువంటి వాడు, రౌద్రమైనటువంటి వాడు, తీక్ష్ణమైనటువంటి వాడు, రౌద్రమైనటువంటి వాడు, భయంకరమైనటువంటి వాడు. అలాంటి రావణుడు నిహతే హతుడైనప్పటికీ ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు చారణులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి అసలు అంతులేని సంతోషం కలిగింది. వాళ్ళకి ఎంతకాలం నుంచి ఈ రావణుడి వల్ల బాధపడుతున్నారు. ఎన్ని వేల సంవత్సరాలు, ఒకటే రెండా, కొన్ని వేల సంవత్సరాల నుంచి వీడు ఎలా చేస్తూనే ఉన్నాడు రావణుడు వాళ్ళందరినీ కూడా. అందుకే కదా మరి వాడు నారాయణుడిని ప్రార్థించారు, అయ్యా నువ్వు దిగి వస్తే కానీ నువ్వు తప్ప ఇంకెవరి వల్ల కాదు, నువ్వు దిగి రావాలని చెప్పి. అందువలన అమ్మయ్య ఇప్పటికి మన కష్టాలు తొలిగాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారన్నమాట. తథా ప్రజగ్ము ప్రశమం మరుద్గణ దిశ ప్రసేదుర్విమలం నభో అభవత్ మహీచకంపే నచ మారుతో వవౌ స్థిరప్రభశ్చ అపి అభవద్ దివాకర. ఇంకా ఇప్పుడు ఏమైందంటే దేవతలందరికీ కూడా మంచి శాంతి కలిగింది. ముందు ఇంకా దేవతలందరూ కూడాను తాము చేయాల్సినటువంటి పని భయం లేకుండా హాయిగా నిశ్చింతగా నిర్భయంగా ఇక వాళ్ళు పనిచేయచ్చు దేవతలు.
లేకపోతే దేవతలు చేయాల్సిన పని చేయకుండా వీడు అడ్డుపడుతున్నాడు. అది రాక్షసులు చేసేటువంటి పనులు ఏంటంటే దేవతలు ఏ పని చేస్తున్నా వీళ్ళు అడ్డుపడతారు. ఇప్పుడు వీళ్ళ అడ్డుకు తొలగిపోయింది కాబట్టి దేవతలు తాము చేయవలసినటువంటి పనిని, తమ కర్తవ్యాన్ని వాళ్ళు చాలా హాయిగా చేయగలరు అనమాట. అలా ప్రశాంతంగా ఉన్నారు దేవతలు. వాళ్ళకి శాంతి కలిగిందనమాట వాళ్ళకి, దేవతలందరికీ. అలాగే సమస్త దిక్కులన్నీ కూడా ప్రసన్నం అయిపోయాట, ప్రసన్నం అయిపోయాయి. తర్వాత అన్ని దిక్కుల్లోనూ ఇంతకుముందు అంధకారం ఉంది, ఆ అంధకారం అంతా తొలగిపోయి దిక్కులన్నీ కూడా చక్కగానే, ఆకాశం కూడా నిర్మలం అయిపోయింట. అంతకుముందు ఆకాశంలో ఉన్నటువంటిదంతా కూడా చాలా భయంకరంగా ఈ మేఘాలు, భయంతో కూడినటువంటి భయంకరమైన మేఘాలు, తర్వాత వీళ్ళు వేసినటువంటి బాణవృష్టి వల్ల కలిగినటువంటివి అన్నీ మొత్తం ఆకాశం అంతా కూడా ఉంది. ఇప్పుడు అన్నీ కూడా ఆకాశం నిర్మలం అయిపోయింట. అప్పటిదాకా భూమి కంపిస్తూ ఉంది, ఆ భూమి కంపించడం కూడా ఆగిపోయింది. తర్వాత వాయువు కూడా ఎలా ఉంది, మారుతో వాయువు కూడాను తన సహజమైనటువంటి విధంగా వీయడం మొదలెట్టాడు వాయువు. అలాగే సూర్యుడు తన సహజమైనటువంటి విధంగా ప్రకాశంతో స్థిరంగా ఉన్నాడు సూర్యుడు. లేకపోతే వీడి దెబ్బకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అలా చేసాడు. మొత్తం అల్లకల్లోలం చేశాడు లోకాలన్నింటినీ కూడా. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ చక్కగా సహజమైనటువంటి స్థితిలోకి వచ్చేసాయి. తతస్తు సుగ్రీవ విభీషణ గదాః సుహృద్విశిష్టాః సహ లక్ష్మణస్తదా సమేత్య హృష్టా విజయేన రాఘవం రణేభిరామం విధినా అభ్యపూజయన్. అప్పుడక్కడ సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, మిగతా ఉన్నటువంటి జాంబవంతుడు, వీళ్ళందరూ, తర్వాత లక్ష్మణుడు, వీళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చి ఆయన యొక్క విజయాన్ని చాలా మెచ్చుకుని ఆయన్ని విధి విధానంగా పూజించారు రాముణ్ణి. సతు నిహతరిపు స్థిత ప్రతిజ్ఞ స్వజన బలాభివృతో రణే బభూవ రఘుకుల నృపనందనో మహౌజా త్రిదశ గణైర్ అభిసంవృతో మహేంద్ర. ఆ విధంగా తను చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం రాముడు ఆ శత్రువైనటువంటి రావణుని వధించి అది పూర్తి చేయడం వల్ల తన యొక్క తన సుహృదులైనటువంటి వాళ్ళు, స్వజనులైనటువంటి సేనతో చుట్టూ ఉన్నటువంటి వాడై ఆయన రాముడు ఆ రణభూమిలో చుట్టూ ఉన్నటువంటి దేవతలతో కూడుకున్నటువంటి ఇంద్రుల్లాగా అలా మంచి తేజస్తో ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ విధంగా రావణ వధ అనేటువంటిది పూర్తయిపోయింది, ప్రశాంతం అయిపోయింది లోకం అంతా కూడా. 108వ సర్గ పూర్తయిపోయింది. ఇప్పుడు 109వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. భ్రాతరం నిహతం దృష్ట్వా శయానం నిర్జితం రణే శోకవేగపరీతాత్మా విలలాప విభీషణ. విభీషణుడు వాడు అధర్మం ప్రకారం ఉన్నటువంటి వాడు రావణాసురుడు, అందుకని వదిలేసి వచ్చాడు. కానీ అన్నగారి మీద విభీషణుడికి ద్వేషం లేదు, అన్నగారంటే అనురాగం ఉంది. కానీ తాను హితం చెప్పినా వినలేదు. తాను ఎంత చెప్పినా, హితం చెప్పినా వినకుండా అధర్మమే తన ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడే నశించాడు రావణుడు. అందుకని విభీషణుడు రాముడిని శరణు వేడాడు. శరణు వేయడమే కాదు, రాముడికి సహాయం చేశాడు కూడా. ఎందుకంటే విభీషణుడు ఎన్ని విషయాల్లో సహాయం చేశాడు ఈ యుద్ధంలో. తాను యుద్ధం కూడా చేశాడు రాక్షసులతోనూ. తాను అక్కడ వాడు అయ్యిండి కూడా రాముడి తరఫు నుంచి రావణుడి సైన్యంతో యుద్ధం చేశాడు. తర్వాత వాళ్ళ యొక్క రహస్యాలన్నీ కూడా చెప్పాడు. అందుకని రాముడికి ఎంతో తోడ్పడ్డాడు, రాముడి యొక్క విజయానికి తోడ్పడినటువంటి వాడు విభీషణుడు. ఇంకా రావణుడు వధింపబడిన తర్వాత విభీషణుడు సహజమైనటువంటి అన్నగారి మీద ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రేమతో పాపం విలలాప విలపించాడనమాట. ఆయన
శోకం కలిగింది. అన్నగారు అలా అయ్యేప్పటికీ శోకం కలిగి ఆ విలపించేట విభీషణుడు. వీర విక్రాంత విఖ్యాత ప్రవీణ నయకోవిద మహార్హసేనోపేత కిం శేషే నిహతో భువి. అప్పుడు అంటున్నాడు విభీషణుడు అన్నగారిని గురించి, ఓ విఖ్యాతమైనటువంటి వాడా, వీర విక్రాంత విఖ్యాత, నువ్వు చాలా వీరుడైనటువంటి వాడివి, చాలా ప్రఖ్యాతులైనటువంటి వాడివి. తర్వాత నయకోవిద, నువ్వు నీతి తెలిసినటువంటి వాడివి. అంటే ఇక్కడ చూడండి, నీతి తెలిసినటువంటి వాడివి అంటున్నాడు. నీతి తెలుసు కానీ దాన్ని ఆచరించలేదన్నమాట. అందువల్ల నశించిపోయాడు. ధర్మము నీతి తెలియనటువంటి వాడు కాదు వాడు, తెలిసి కూడా ధర్మం ప్రకారం వెళ్ళకపోయాడు, నీతిని వదిలేశాడు, అందువల్ల నశించిపోయాడు. అది కారణం. అందుకని విభీషణుడు అంటున్నాడు, అన్నీ తెలిసినటువంటి వాడివి నువ్వు. తర్వాత ఎంతో మంచి హంసతూలికా తలపాల మీద పడుకునేటువంటి వాడివి నువ్వు. ఇవాళ ఇలా హతుడు అయిపోయి నేల మీద పడుకున్నావురా అని చెప్పి విలపిస్తున్నాడు అన్నగారిని గురించి. నిక్షిప్య దీర్ఘౌ నిశ్చేష్టౌ భుజౌ అంగదభూషితౌ ముకుటేన అపవృత్తేన భాస్కరా ఆకారవర్చస. నువ్వు ఎలా ఉన్నావు? మంచి ఎన్నో ఆభరణాలతో నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నువ్వు నీ భుజాలు ఎంత మంచి బలిష్టమైనటువంటివి, ఎంత పెద్ద భుజాలు కలిగినటువంటివి. అలాంటివి ఈరోజు నీ భుజాలు అనేటువంటివి చేష్ట ఉడిగిపోయింది, అంటే ప్రాణం కాస్త లేనటువంటివి అయిపోయాయి. అలా పడి ఉన్నావు యుద్ధభూమిలో. అలాగే నీ యొక్క కిరీటం ఉంది, సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సుతో కూడినటువంటిది, అది కాస్త కింద పడిపోయి ఉంది. తదిదం వీర సంప్రాప్తం యన్మయా పూర్వమీరితం కామమోహపరీతస్య యత్తన్న రుచితం తవా. నువ్వు వీరుడివి, మహావీరుడివి నువ్వు. అలా అయ్యండి కూడా నీకు ఇవాళ నీకు ఈ రకమైనటువంటి సంకటమైనటువంటిది ఏర్పడింది నీకు. అందుకనే ముందు నుంచి కూడా నీకు నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు మార్చుకోలేదు. ఎందుకంటే కామము మోహము నీకు బాగా తలకెక్కి ఉన్నాయి. అప్పుడు ఆ కామవశ్యం అయిపోయినటువంటి వాడివి, నీకు నా మాటలు రుచింపలేదు. నీకు హితమైనటువంటి మాటలు ఎన్నిసార్లు చెప్పాను, కానీ కామమోహితుడైనటువంటి వాడు అవడం వల్ల నీకు నా మాటలు రుచింపలేదు. ఎన్న దర్పాత్ ప్రహస్తోవా నేంద్రజిత్ నా పరే జనా న కుంభకర్ణో అతిరథో నా అతికాయో నరాంతక న స్వయం బహుమన్యేధ తయోర్కోయమాగత. నువ్వు ఎంత ఎవరు హితం చెప్పినా కూడా వేమించుకోకుండా అహంకారంతో కూడినటువంటి వాడివై నువ్వు నాకు ప్రహస్తుడున్నాడు, నాకు ఇంద్రజిత్తున్నాడు, నాకు కుంభకర్ణుడున్నాడు, అతికాయుడున్నాడు, నరాంతకుడున్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నన్ను రావుడేం చేస్తాడు అనుకున్నావు నువ్వు. నీ అహంకారం అటువంటిది. అందువల్ల నువ్వు ఆ అహంకారం యొక్క ఫలితాన్ని ఇప్పుడు పొందావు. చూసావా? వాళ్ళందరూ ఏదో నేను ఉద్ధరిస్తారు, నిన్ను రక్షిస్తారు అనుకున్న వాళ్ళు స్వయంగా నువ్వు చాలా బలవంతుండి, నాకు అసలు మృత్యువే లేదు అనేటువంటి అహంకారంతో ఉన్నావు నువ్వు. అందువల్ల నీకు ఈ గతి పట్టింది. గత సేతు సునీతానాం గతో ధర్మస్య విగ్రహ గత సత్వస్య సంక్షేప సుహస్తానాం గతిర్గత ఆదిత్య పతితో భూమౌ మగ్నస్తమసి చంద్రమాః చిత్రభాను ప్రశాంతార్చిర్ వ్యవసాయో నిరుద్యమ అస్మిన్ నిపతితే వీరే భూమౌ శస్త్రభృతాం వరే. శస్త్రభృతాం వరః అంటే ఆయుధాలను ధరించినటువంటి వాళ్ళలో
నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వాడివే, అందులో సందేహం లేదు, ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు. కానీ నువ్వు ఇవాళ భూశయనం చేయాల్సి వచ్చింది, నువ్వు కింద పడిపోయి ఉన్నావు. నీతి ప్రకారం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళ యొక్క, అలాగే ధర్మమూర్తులైనటువంటి వాళ్ళ యొక్క ఆ ప్రకారం ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళైతే ఎలా ఉంటారో అలా కాకుండా నువ్వు వేరే విధంగా ఉండడం అనేటువంటి చేసావు కదా. అందువలన ఏమైంది ఫలితం అంతా కూడాను, నీ మొత్తం స్థానం భ్రష్టమైపోయింది. మంచి సుందరమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడి యొక్క ఇది కాస్త పోయింది. సూర్యుడే భూమి మీదకి వచ్చాడా అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు నువ్వు కనుక ఇలా అయిపోతాను, చంద్రుడు కాస్త అంధకారంలో వెళ్ళిపోయినట్టుగా ఉంది, ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని కాస్త ఆరిపోయినట్టుగా ఉంది. ఇలా అయిపోయింది, నువ్వు ఇలా చేసుకున్నావు, నువ్వు చేసుకున్నటువంటి పని. కిం శేషమిహలోకస్య గతసత్వస్య సంప్రతి రణే రాక్షసార్దూలే ప్రసుప్తైవ పాంససు. నువ్వు రాక్షస శిరోమణి అయినటువంటి వాడివి నువ్వు. అటువంటి నువ్వు ఈరోజు ఈ రణభూమిలో ఈ పాంసుషు అంటే కిందన ఇసుక రేణువులు అన్నమాట పాంసు అంటే, వాటిలో నువ్వు పడిపోయి ఉన్నావు ఇలాగా. ఇంకా లోకానికి ఇంకేముంది, రాక్షస లోకానికి ఆధారం అనేటువంటిది ఏం లేదు, అలా అయిపోయింది. ధృతి ప్రవాళ ప్రసభాగ్రి పుష్ప తపోబల శౌర్య నిబద్ధమూల రణే మహాన్ రాక్షసరాయ వృక్ష సమ్మర్దితో రాఘవమారుతేనా. నువ్వు ఎటువంటి వాడివి అంటే ఒక మహావృక్షం లాంటి వాడివి. అన్నగారితో అంటున్నాడు మరి రావణుడితో, నువ్వు మహావృక్షం లాంటి వాడివి. ఆ వృక్షానికి ఉన్నటువంటి ఆకులే ఏమిటంటే నీ ధైర్యమే ఆకులు, పత్రాలు. ధృతి ప్రవాళ, ప్రవాళం అంటే చిగురుటాకులు. నీ యొక్క ధైర్యం అనేటువంటిది, రావణుడు అనేటువంటి వృక్షానికి ధైర్యమే ఆకులుట. తర్వాత దానికి మంచి పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు ఏమిటంటే మొండితనం అనేటువంటిది. ఎవరికి కూడా ఎవరిని లెక్క చేయకుండా మొండిగా ఉన్నటువంటి వాడుగా రావణాసురుడు. ఆ వృక్షానికి, నీ వృక్షానికి పువ్వులు అవి. తర్వాత ఈ చెట్టుకి బలం ఏమిటి అంటే తపో బలహ, నువ్వు తపస్సు చేయడం వల్ల నీకు బలం వచ్చింది. మరి రావణాసురుడికి అంత బలం ఎలా వచ్చిందంటే బ్రహ్మాండంగా తపస్సు చేశాడు. ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు వాడు. వాడు తపస్సే కొన్ని వేల సంవత్సరాలు, 10,000 సంవత్సరాల పైన తపస్సు చేశాడు. శౌర్య నిబద్ధమూల, ఆ చెట్టుకి మూలం అంటే వేళ్ళు, ఆ లోపల వేళ్ళు బాగా ఉంటేనేగా చెట్టు అలా నిలిచేది. ఈ రావణుడు అనేటువంటి చెట్టుకి వేళ్ళు ఏమిటంటే శౌర్యం, నీ యొక్క శౌర్యమే దానికి. అలాగే ఈ మహత్తరమైనటువంటి వృక్షం యొక్క రూపం ఏమిటంటే రావణుడి యొక్క రూపమే, నీ యొక్క రూపమే నీ మహావృక్షం. అలాంటి వృక్షం ఈరోజు రాముడు అనేటువంటి మహా భయంకరమైనటువంటి సుడిగాలి చేత కూకటి వేళతో పెరిగేసినట్టుగా పడిపోయింది. అలా పడిపోయి ఉన్నావు నువ్వు. ఒక పెద్ద మహావృక్షం ఏమవుతుంది, బాగా భీకరమైనటువంటి గాలి వీసిందనుకోండి. మనం చూసాం కదా, హుద్హుద్ వేసేపటికి వచ్చేప్పటికి 100 ఏళ్ళ పైన ఉన్నటువంటి చెట్లు కూడా అలాగా వేళ్లతో ఎగిరిపోయి. అలాగా నువ్వు అలాంటి మహావృక్షమైనటువంటి వాడివి. నువ్వు వేళ్లతో సహా బయటికి వెళ్ళిపోయినట్టు చెట్టులాగా అయిపోయావు నువ్వు ఇవాళ. దేంతో? రాఘవుడు అంటే రాముడు అనేటువంటి
ఒక మహా సుడిగాలితో. తేజో విషాణ కులవంశవంశ కోపప్రసాదాపగత గోపప్రసాద అపర గాత్రహస్త ఇక్ష్వాకు సింహావగృహీత దేహ సుప్తక్షితౌ రావణగంధహస్తి. నువ్వు ఒక పెద్ద ఏనుగుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఏనుగు లాంటి వాడివి. రావణ గంధహస్తి. నీ ఆ ఏనుక్కి ఏమేమి ఉంటాయి? దంతాలు ఉంటాయి పెద్దవి. ఏనుక్కున్నటువంటి పెద్ద ఇటువంటి పెద్ద దంతాలు ఉంటాయి. విషాణ అంటే దంతం అన్నమాట. మరి రావణాసుడు అనేటువంటి ఏనుక్కున్నటువంటి ఈ దంతాలు ఏమిటంటే అతని యొక్క తేజస్సే దంతాల్లా ఉందిట. తేజో విషాణ. అలాగే ఆ ఏనుక్కి పృష్ఠభాగం మంచి దిట్టంగా ఉంటుంది కదా, వెనకాలంతా ఏనుగు, పైన పృష్ఠం అంతా కూడా, వీపంతా కూడా. అది ఎటువంటిదంటే కులవంశవంశ. మన వంశం ఎటువంటిది? ఆ వంశం ఎంత ఉన్నతమైనటువంటి వంశం. పులస్త్య వంశంలో పుట్టినటువంటి వాడు, ప్రజాపతి నుంచి వచ్చినటువంటి వంశం అది. అటువంటి వంశమే ఆ ఏనుక్కి పృష్ఠభాగంగా ఉందన్నమాట, రావణుడు అనేటువంటి ఏనుక్కి. అలాగే శరీరం యొక్క కింద భాగాలు ఉన్నాయి చూసారా? కోప ప్రసాద అపరగాత్రహస్త. నీ యొక్క కిందన్నటువంటి శరీర భాగాలు అంటే కాళ్ళు, తర్వాత ఏమో హస్త అంటే ఏనుగు హస్తం అంటే ఏమిటి? తొండం. ఈ కాళ్ళు, తొండం ఇవన్నీ కూడా ఏమిటంటే అవన్నీను రావణుడి యొక్క క్రోధం, వాడి యొక్క కోపమే వాడి యొక్క శరీరం యొక్క కింద భాగంగా ఉందిట ఈ ఏనుగుకి. అంటే రావణాసుడికి ఉన్నటువంటి కోపం ఉందే, అది ఆ క్రోధం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. దేవతల్ని కూడా వణికించి బారేసేటువంటి క్రోధం కదా వాడిది. మరి మామూలు క్రోధమా? అటువంటి అంతటి క్రోధమే నీకు అలా ఏర్పడినటువంటిది. అటువంటి వాడివి, అటువంటి భయంకరమైనటువంటి ఏనుగు లాంటి వాడివి ఇవాళ ఇక్ష్వాకు వంశం నుంచి జన్మించినటువంటి రాముడు అనేటువంటి సింహం ద్వారా నీ శరీరం అంతా కూడా, నువ్వు ఏనుగైతే ఆయన సింహం, నీ శరీరాన్ని ఛేదించి పారేశాడు. పరాక్రమోత్సాహ విజృంభితార్చి నిశ్వాస ధూమ సబల ప్రతాపవాన్ సంయతి నిర్వాపితో రామపయోధరేణ. నీ పరాక్రమం అనేటువంటిది ఉందే, నీ ఉత్సాహం అనేటువంటిది ఎప్పుడు పెరుగుతున్నటువంటి జ్వాల లాంటిది. మంచి మండుతున్నటువంటి అగ్ని యొక్క జ్వాలలు ఎలా అయితే పెరుగుతూ ఉంటాయో అలాగ పెరుగుతున్నటువంటి జ్వాల లాంటిది. అలాగే నీ నిశ్వాసం, నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంటే నీ నిశ్వాసం అనేటువంటిది అది పొగ లాంటిది ఆ అగ్నికి. తర్వాత నీ బలమే ఈ అగ్ని నుండి పుట్టినటువంటి వేడిమి లాంటిది. అయితే అంతటి మహా ప్రతాపవంతమైనటువంటిది, అందరినీ తాపం కలిగించేటువంటిది అలాంటి నీ యొక్క అగ్ని, నువ్వు అనేటువంటి అగ్నిని ఇవాళ ఈ యుద్ధంలో రాముడు అనేటువంటి మహామేఘం, రాముడు ఎలాంటి వాడు? నీలమేఘశ్యాముడు. రాముడి యొక్క రంగు కూడా మేఘంలా ఉంటుంది, మంచి నీలమేఘం. అంటే ఇక్కడ మరి రావణుడు, వాడి యొక్క అన్నదమ్ములు, వాళ్ళంతా రాక్షసులు, వాళ్ళంతా కూడా మరి నల్లగా ఉన్నారు. కానీ ఆ నలుపు వేరు, రాముడి యొక్క శరీరం యొక్క రంగు వేరు. రాముడి యొక్క శరీరం యొక్క రంగు ఆకాశం అంటే నీలం రంగును, తర్వాత రాముడి చేత శరీరం, రాముడు అనేటువంటి సింహం, ఆ రాముడు అనేటువంటి ఆ మేఘం పయోధరం, అంటే ఇక్కడ మేఘం అనేటువంటిది, ఆ మేఘం వర్షంతో ఆ అగ్నిని చల్లార్చినట్టుగా
రావణుడు అనేటువంటి అగ్ని రాముడు అనేటువంటి వర్షంతో చల్లార్చబడింది ఇవాళ. సింహర్క్షలాంగూల కకుద్విషాణ పరాభిజిత్ గంధన గంధవాహ రక్షో వృషశ్చాపల కర్ణచక్షు క్షితీశ్వర వ్యాఘ్రహతో అవసన్న. రాక్షసులు అనేటువంటి సైనికులు ఉన్నారే, ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడంటే ఈ రావణుడిని నువ్వు ఎటువంటి వాడివంటే ఈ రాక్షసులు అనేటువంటి ఈ సైనికులే నీకు తోకలాంటి వాళ్ళు. నీ యొక్క మూపురం అనేటువంటిది, నీ కొమ్ములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అది శత్రువుల మీద నువ్వు విజయం పొందేటువంటి నీ పరాక్రమం, నీ ఉత్సాహం అవన్నీ కూడా అటువంటివి. అటువంటి వాడివి నువ్వు ఒక ఎద్దుతో పోలుస్తామన్నమాట. ఒక మహత్తరమైన ఒక పెద్ద ఎద్దులాగా ఆ ఎద్దుకున్నటువంటి బలము వాటితో పోలుస్తున్నాడు అనమాట. అటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణుడు అనేటువంటి ఒక మహా ఎద్దుని, ఆ ఎద్దు రాముడు అనేటువంటి వ్యాఘ్రం అంటే పులి, ఆ పులి ద్వారా వధింపబడినటువంటిది ఇవాళ. వదంతం హేతుమద్వాక్యం పరిదృష్టార్థనిశ్చయం రామశోక సమావిష్టం ఇత్యువాచ విభీషణం. ఇలా విభీషణుడు అలా అంతు లేకుండా శోకిస్తున్నాడు తన అన్నగారిని గురించి. అంటే విభీషణుడికి అన్నగారు హితమే కోరాడు పాపం. ఎందుకంటే రాక్షసులు అందరూ కూడా బాగుపడతారు. రావణాసుడు కనుక సరైనటువంటి పద్ధతిలో ఉండి రాముడికి శరణ వేడితే, రాముడితో మైత్రి చేస్తే మొత్తం వంశం అంతా కూడా బాగుంటుందనే వాడి ఉద్దేశం విభీషణుడికి. మంచి ఉద్దేశంతో చెప్పాడు అన్నగారు, కానీ వాడు వినలేదు ఈ తమ్ముడు చెప్పినటువంటిది. అందుకని అన్నగారి యందు ఉన్నటువంటి ప్రేమతో అలా విలపిస్తున్నాడు. అలా విలపిస్తుంటే అప్పుడు రాముడు విభీషణుడిని సముదాయించాడు. ఎందుకంటే విభీషణుడు రాముడికి ఆప్తమిత్రుడైనటువంటి వాడు. అందుకని విభీషణుడు అలా విలపిస్తుంటే రాముడు చూస్తూ ఉండలేడు. రాముడు ఇలాంటి వాడంటే రావణాసురుడు ఇంకా పూర్తిగా అధర్మం, తర్వాత లోకకంటకమైనటువంటి విధంగా ఉన్నాడు కాబట్టి తను వధించడమైనటువంటి ధర్మం తప్పదు కాబట్టి వధించాడు, అంతేగాని ద్వేషంతో వాటితో కాదు. అందుకని రావణాసురుడు తమ్ముడు కాబట్టి వీడి విభీషణుడి మీద ఎలా ఉంటుందో ఉండదు. ఎందుకంటే విభీషణుడు సజ్జనుడైనటువంటి వాడు, తనకు ఆశ్రితుడైనటువంటి వాడు. అందువల్ల విభీషణుడి యొక్క దుఃఖం అలా పెరిగిపోతుంటే రాముడు ఆ దుఃఖాన్ని శమింపజేసేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. వదంతం హేతుమద్వాక్యం అంటే హేతువుతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ పరిదృష్టార్థనిశ్చయం, అలాగే అర్థనిశ్చయం అంటే ఏమిటంటే ఒక ప్రయోజనమైనటువంటిది ఏమి చేయాలో, ఏం చేస్తే ప్రయోజనమైనటువంటి తెలిపేటువంటి విధంగా రాముడు శోక సమావిష్టం విభీషణం ఇత్యువాచ. శోకంతో శోకం ఆవేశించినటువంటి వాడై శోకంతో మునిగిపోయినటువంటి విభీషణుడితో రాముడు అన్నాడు. ఆయన ఏమంటాడో మనం రేపు చెప్పుకుంటాం. అని ఇవాళ రావణాసుడి యొక్క వధ మనకి పూర్తయింది. చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం రావణ వధ. ఈ రావణ వధ పూర్తయినటువంటి ఈ సందర్భంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మనం మాస్టర్ గారి యొక్క ఈ కొత్త సంవత్సరంలో పాకెట్ క్యాలెండర్స్ మనం ఇప్పుడు వేసుకుంటాం కదా, అది ఇవాళ వచ్చాయి. అందుకని రావణాసుడి యొక్క వధ సందర్భంగా, రామ విజయం సందర్భంగా ఈ పాకెట్ క్యాలెండర్స్ అనేటువంటిది మనం
ఇవాళ ఆవిష్కరించుకుంటున్నాం. అందుకని మన మిత్రులందరికీ కూడా ఒకసారి ఇది చూపిస్తూ ఈ పాకెట్ క్యాలెండర్స్, ఈ నూతన సంవత్సరం సంబంధించినటువంటి పాకెట్ క్యాలెండర్స్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఎందుకంటే ధర్మ విజయం అధర్మ నాశనం అనేటువంటిది సూచింపబడుతున్నటువంటి ఇవాళ రావణ వధ అనేటువంటి ఘట్టంతో, అందుకని ఆ ఆనందం కరమైనటువంటి సన్నివేశం. అలాగే ఇప్పుడు ఈ మనం రామాయణంలో ఈ రావణ యుద్ధం చివరికి ధర్మ విజయం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి కాలంలో కూడా అధర్మం మితిమీరుతోంది. కాబట్టి ఆ రాముడి యొక్క విజయం అనేటువంటిది మళ్ళీ కలిగి రావణుడు లాంటి అధర్మ పరులైనటువంటి వాళ్ళు వాళ్ళ పైన రాముడు యొక్క విజయం అనేటువంటిది పొంది మళ్ళీ ప్రజలందరికీ కూడా శాంతి అనేటువంటిది, భద్రతలు అనేటువంటివి కలగాలని మాస్టర్ గారు మనం ప్రార్థిస్తాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. స్వస్తి ప్రజా